ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ప్రణాళికలకు సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఇంటి అలంకరణ కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. బంధువులు మీ ఇంటికి వస్తారు. మీ పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు. ప్రేమ వివాహానికి మీకు కుటుంబ ఆమోదం లభించవచ్చు. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఆందోళన సాగుతుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ పని విజయవంతం అవుతుందండి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో మీరు కోరుకున్న లాభాలను పొందుతారు. మీ సామాజిక హోదా పెరుగుతుంది. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. మీరు తీరిక లేకుండా ఉంటారు. ఈరోజు మీకు చాలా అద్భుతమైన రోజుగా ఉంది. మీ పిల్లల ఎదుగుదలకు సంబంధించిన శుభవార్త మీ ఇంటికి ఆనందాన్ని తెస్తుంది. మీ ప్రత్యేక సామర్థ్యాలు మరియు నైపుణ్యాల కారణంగా ఈరోజు మీరు గణనీయమైన విజయాన్ని సాధించబోతున్నారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కడుపు సమస్యల కోసం మంచి వైద్యాన్ని సంప్రదించండి. ఈరోజు మీరు అన్ని రకాల వ్యాపార సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండి సానుకూల ఆలోచనలను అలవర్చుకోండి. వినోదం మరియు సౌందర్య సాధనాలకు సంబంధించిన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామి మరియు వ్యాపార భాగస్వాములతో సంబంధాలు చాలా బలంగా మరియు మధురంగా ఉంటాయి. ఏ రహస్య విషయాన్ని లేదా మిస్టరీని పరిష్కరించడంలో తొందరపడవద్దు. కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఇబ్బందుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు ఆత్మవిశ్వాసంతో శక్తితో మీ పనికి తిరిగి వస్తారు. యువత తమ భవిష్యత్తు పట్ల మరింత చురుగ్గా శ్రద్ధగా ఉంటారు. ప్రయత్నంతో ఎక్కడో చిక్కుకుపోయిన డబ్బును మీరు తిరిగి పొందవచ్చు. మధ్యాహ్నం గందరగోళం నెలకొంటుంది. పరిస్థితి చెయ్యి దాటిపోయినట్లు అనిపించవచ్చు. కానీ ఓర్పు సంయమనంతో మీరు సమస్యను అదుపు చేయగలుగుతారు. ఇంటి పనులతో ఎక్కువ తీరిక లేకుండా ఉండటం వల్ల మీపై మీరు దృష్టి పెట్టలేరు. వ్యాపారంలోని ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి. ఆస్తి వ్యవహారాల నుంచి మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉందండి. కానీ మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. పనిచేసే చోట పై అధికారులతో మీకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చండి. భార్యాభర్తల మధ్య సంబంధిత విభేదాలు ఇంట్లోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రభావితం చేయవచ్చు. ప్రేమ సంబంధాలలో కూడా కొంత ఘర్షణ ఏర్పడవచ్చు. మీ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు గొంతు ఇన్ఫెక్షన్, దగ్గు మరియు జలుబు రావచ్చు. ఈరోజు ఉద్యోగ రంగంలో మీపై అదనపు బాధ్యతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు అప్పగించినప్పటికీ వాటిని సమర్థవంతంగా పూర్తి చేసే సామర్థ్యం మీలో ఉంటుంది. సమయపాలన, క్రమశిక్షణ పాటించడం ద్వారా ఉన్నతాధికారులు ప్రశంసలు పొందగలుగుతారు. కార్యాలయంలో ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి అవకాశాలు మీ వైపు వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. పై అధికారులతో మెలకువగా సంయమనం వ్యవహరించటం ఈరోజు ఎంతో అవసరం. అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండి మీ పనితీరుతో గుర్తింపు పొందే ప్రయత్నం చేయండి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగి అవసరమైన ఖర్చులను సులభంగా నిర్వహించగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త అవకాశాలను పరిశీలించే ముందు పూర్తి సమాచారం సేకరించడం మంచిది. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా విశ్రాంతికి తగిన సమయం కేటాయించడం అవసరం. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహనతో వ్యవహరిస్తే అపార్థాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందండి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది. సామాజికంగా మీ గౌరవం పెరిగి కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు ఉన్నవి. సహనం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈరోజు ఎదురయ్యే ప్రతి సవాల్ను విజయంగా మలుచుకోగలుగుతారు. మీరు చాలా కాలంగా అనుభవిస్తున్న అలసట మరియు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీ సమస్యలు శాశ్వతంగా తగ్గించడానికి, జీవనశైలిలో మార్పులు చేసుకోవడానికి ఇదే సరి అయిన సమయం. ఈరోజు మీరు సులభంగా డబ్బులు సేకరించవచ్చు. ఇతరులకు పాత అప్పుల్ని తిరిగి చెల్లించవచ్చు లేదా కొత్త ప్రాజెక్టులు పెట్టుబడి పెట్టడానికి నిధులను సంపాదించవచ్చు. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఇంటి పనులు మీ సమయాన్ని కొంతవరకు తీసుకోవచ్చు. మీరు తొలిచూపులోనే ప్రేమలో పడవచ్చు. ప్రయాణం అవకాశాలని వదులుకోవద్దండి. మీ జీవిత భాగస్వామి మీకు ఇంతకుముందు ఎన్నడూ లేనంత అద్భుతంగా కనిపించి ఉంటారు. వారి నుండి మీకు అద్భుతమైన, ఆశ్చర్యకరమైన బహుమతి లభించవచ్చు. ఈరోజు మీరు మీ తల్లిగారితో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. ఆమె మీ చిన్నప్పటి జ్ఞాపకాలను మీతో పంచుకోవచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితాన్ని ప్రత్యేకంగా జరుపుకొని దాని ఆనందాలను అనుభవించగలరు.
మీరు కుటుంబ సభ్యులతో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా ఉందండి. మధ్యాహ్నం తర్వాత మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీరు కొంత మానసిక ఆందోళన కూడా అనుభవిస్తారు. మధ్యాహ్నం తర్వాత ఎలాంటి కొత్త పని ప్రారంభించవద్దు. మీ ప్రయాణాలు కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. యోగా మరియు ధ్యానం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు మరియు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కొత్త శిఖరాలను చేరుకోవడానికి మీరు స్ఫూర్తి పొందుతారు. మీ ఆలోచనలను పంచుకోవడానికి సమయం మంచిది. మీ భావాలను ఆలోచనని స్పష్టంగా వ్యక్తపరచడానికి వీలుగా మీ భావ ప్రసరణ నైపుణ్యాలు మరింత ముఖ్యమవుతుంది. మరియు ఒక ప్రాజెక్టుపై పని చేస్తుంటే ఒక బృందంతో కలిసి పనిచేయడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశము ఉంది. సామాజికంగా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపటం మీకు శక్తిని ఇస్తుంది. మీ సన్నిహిత సంబంధాలలో సంభాషణ మరియు అవగాహన మరింత ముఖ్యమవుతుంది. పాత స్నేహితులను కలవడం మీకు కొత్త ఆనందాన్ని కలిగించవచ్చు. మీ మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. యోగా లేదా ధ్యానం మీ మానసిక స్థితిని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి మరియు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా అది విజయానికి దారితీస్తుంది. నేటి గ్రహాల అమెరికా మీ ఆర్థిక ప్రయత్నాలలో విజయం సాధిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే నష్టం తప్పకుండా వస్తుంది. కావున జాగ్రత్తగా ఉండండి. బయట ఆహారం తినడం మానుకోండి. మీ ఇంట్లో వాదనలు జరగవచ్చు, కానీ మీరు మీ మాటలను అదుపులో ఉంచుకుంటే వాటిని ప్రేమతో పరిష్కరించుకోవచ్చు. లేకపోతే సంబంధాల్లో ఉద్రిక్తత ఏర్పడే అవకాశము ఉంది. విద్యార్థులు డబ్బు కొరతను అనుభవించవచ్చు. మీ వ్యాపారాన్ని కొత్త ఊపులు ఇవ్వడానికి ఈరోజు మీరు కొన్ని పనులు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. భాగస్వాములు మరియు సంబంధాల విషయంలో ఈరోజు అద్భుతమైన మరియు బలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీరు వ్యాపార భాగస్వాములు లేదా సహచరులతో ఒక పాత ప్రణాళికను బహిరంగంగా చర్చించవచ్చు. ఇది మరింత పురోగతికి మార్గం సుగమం చేస్తుంది. ఒక కొత్త క్లయింట్ లేదా వ్యాపార ఒప్పందం దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవచ్చు, కానీ ఆవేశంలో నెరవేర్చడం కష్టమైన వాగ్దానాలు చేయకుండా ఉండండి. అదృష్టం పూర్తిగా మీ వైపు ఉంది. చిల్లర వ్యాపారంలో లేదా బహిరంగ వ్యవహారాల్లో స్థిరత్వం ఉంటుంది. మీ వ్యక్తిగత ఖర్చులపై కొంచెం నియంత్రణ పాటించండి. ఈరోజు మీ భాగస్వామిని ఒక అందమైన బహుమతితో లేదా ఆశ్చర్యంతో సంతోషం పెట్టడానికి గొప్ప రోజుగా ఉంది. మీ వైవాహిక జీవితంలో అరుదైన అందమైన మరియు భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళడానికి, విందు చేయడానికి లేదా నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రణాళిక వేసుకోండి. ఇంట్లో మీ భాగస్వామికి మీ పూర్తి శ్రద్ధ కావాలి, కాబట్టి సున్నితంగా ఉండి మీ సాయంత్రపు ప్రణాళికను వారికి నిర్ణయించనివ్వండి. మీ నడుము నొప్పి పట్ల జాగ్రత్త వహించండి. భోజనం మానేయడం వల్ల తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల తల తిరగడం లేదా రక్తపోటు హెచ్చుతగ్గులు సంభవించవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా తినే అలవాట్లు పాటించండి. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం మానుకోండి. దీనివల్ల గుడ్డెల్లో మంట కలగవచ్చు. సమయానికి భోజనం చేయండి మరియు రాత్రి భోజనం మానుకోండి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 1 తర్వాత సమస్యలతో నిండి ఉంది, కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 7, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు ఈ విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.